హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా నేచర్. సో ఈ సంవత్సరం రైల్వే కోడ్ నలువైపులా కూడా చాలా పుష్కలమైనటువంటి వర్షాలు పడ్డాయండి. ఎటు చూసినా కూడా నదులు, చెరువులు, అలాగే కాలువలు కూడా నీటితో నిండి ఉన్నాయి. సో ఇక్కడ చూసారంటే నేను మా ఫ్రెండ్ తోటకు వచ్చేసాను. మా ఫ్రెండ్ ఈ సంవత్సరం కూడా ఇలాగే బొప్పాయి తోట వేశాడు. మొలకలు నాటి మొలకలు బాగా ఏపుగా పెరిగాయి. అలాగే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. సపోటా చెట్టు, ఇలాగే పనస చెట్టు కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఈ పనస చెట్టు చాలా బాగా పండుతుందన్నమాట. సో ఒక కాయ అయితే నాకు సపరేట్గా మా ఫ్రెండ్ ఇక్కడ ఉంచుతాడు. సో ఈ సంవత్సరం కూడా మొదటిగా ఒక కాయ అయితే బాగా ముదిరిన కాయ రాజు ఉంది, తీసుకెళ్దురని మార్నింగ్ ఫోన్ చేశాడు. సో వీకెండ్ కావడం వల్ల శనివారం మార్నింగ్ నేనైతే బైక్కి తీసుకుని ఇలా తోటకి వెళ్ళాను. సో మొత్తానికైతే ఒక కాయ తెంపి ఇలా పక్కన పెట్టేశాడు మా ఫ్రెండ్. సో ఇప్పుడు ఈ కాయ తీసుకొని నేను ఇంటికైతే వెళ్తాను. చూడండి నా వెనక వైపున ఎన్ని పనసకాయలు ఉన్నాయో. మొత్తానికైతే ఒక పనసకాయ తెంపేశాను అనమాట. ఇది బాగా మాగిన తర్వాత ఒక 5-6 రోజులు పక్కన పెట్టేసి బాగా మాగిన తర్వాత దీన్ని కోసుకొని మనం తిందాం. కోసినప్పుడు మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.